యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ సీతా పయనం. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం అవుతూ ఉండగా కన్నడ స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. Very good evening. Thanks for the opportunity, Arjun. I'm happy to speak in front of you, Brahmanandam Garu, and happy to be part of this great movie. It's been years you are working on it, Anna, and I'm part of this movie from first, and happy to work with you. And all the very best to all the actors. Movie is releasing on 14th of February. Please do watch at your nearest theaters. You will not regret. హ్యాపీగా అలా టైంపాస్ అవుతూ వెళ్ళిపోతుంది, అలా ట్రావెలింగ్ వెళ్ళిపోతుంటుంది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగాల మా గురువు గారికి 10,000 శరణార్థులు. మా గురువు గారు ప్రేమగా పిలుచుకునే బర్మానందం సార్. నాకే అనుకున్న సత్యనారాయణ నిజంగా సత్తి అని పేరున్న వాళ్ళందరికీ అదేనేమో బర్మానందమేమో. సార్కు నాకు రిలేషన్ మళ్ళా సత్తెనపల్లి కూడా సత్తన్నపల్లి అట్లా దగ్గరగా కుదిరింది అన్నట్టు. ఈ మధ్యన గురువు గారితో రెండో ఈవెంట్ నేను. అందరికీ నమస్కారం అండి. ముందుగా హాస్య బ్రహ్మానంద గారికి నమస్కారం సార్. అండ్ సత్యరాజ్ గారు వెల్కమ్ సార్. మిగతా పెద్దలు అశోక్ కుమార్ గారికి అండ్ ప్రసన్న కుమారి గారికి, అట్లాగే రియల్ హీరోస్ డాక్టర్ ఆమ్టే గారికి, దుశ్శర్ల సత్యనారాయణ గారికి, మా ట్యాంక్ బండ్ శివకి, వీళ్ళకి నిజంగా నా తరఫున ప్రత్యేక ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. ముందు గురువుగారు లెజెండ్ బ్రహ్మానందం గారికి, యాక్షన్ కింగ్ డైరెక్షన్ కింగ్ అర్జున్ గారికి, అలాగే సత్యరాజ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఒక మంచి సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం నాకు అర్జున్ గారు ఇచ్చారు. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టైంకి ఇంట్లో పడుకునే టైం, నేను నిద్రపోయే టైం జనరల్గా. ముఖ్యంగా ఈ సినిమాకి నీకు సంబంధం ఏంటని ఎవరన్నా అడిగాడు అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దట్. నేను యాక్ట్ చేయలేదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఏంటి ఏమీ తెలియదు. నేను ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్యమైన రీజన్, మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న మనిషి, మంచి కార్యాచరణ ఉన్న మనిషి, అంతకు మించి మంచి భక్తుడు, నా మిత్రుడు అర్జున్. నాకు ఫోన్ చేసి, బ్రహ్మానంద గారు మా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్, అక్కడితో ఆయన వాయిస్ కట్ అయింది, నా వాయిస్ అందులో ఇంక్లూడ్ అయింది, నేను తప్పకుండా వస్తున్నాను సార్, ఎక్కడ, ఎన్ని గంటలకి, ఏంటి ఆఫీస్ అని అడిగాను. ఎందుకంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు. యాక్టర్స్ విత్ క్యారెక్టర్, యాక్టర్స్ విత్ హ్యుమానిటీ, యాక్టర్స్ విత్ కల్చర్, యాక్టర్స్ విత్ బిహేవియర్. Very few people will be like that. That's one of the gentlemen, Mr. Arjun. I love him. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. అందరికీ నమస్కారం. பாஸ் அர்ஜுன் காரு தமிழில் பேசிடுறேன். ஒரு கிரேட் திங் நீங்கள் பண்ணினது வந்து ஹேட்ஸ் ஆஃப் டு யூ. ரியல் ஹீரோஸ் 3 பேரை ஸ்டேஜுக்கு கொண்டு வந்தீங்க பாருங்கள். இட்ஸ் ரியலி அமேசிங். அவங்களுடைய ஒர்க்கை கேட்கும்போது நான் 6'1", நான் இவ்வளோ தான் ஹைட் ஆகிட்டேன். அவங்களுக்கு முன்னாடி இந்த கிரேட் பர்சன்ஸுக்கு முன்னாடி என்னுடைய ஹைட்டு கீழே போயிடுச்சு. వండర్ఫుల్ థింగ్ பண்ணீங்க బాస్. అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ నమస్కార. ఇక్కడ వచ్చిన అందరు మీడియా, టీవీ, ప్రెస్, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ముందు కూర్చొని అన్ని పెద్దవాళ్ళకి నమస్కారం అండి. ఇట్స్ స్పెషల్ డే. ఏం చెప్పాలి, నాకు ఐమ్ బిట్ ఫీలింగ్ అండర్ ద వెదర్, సో ఐఎమ్ నాట్ టాకింగ్ అలాట్. బట్ మేము అందరూ చాలా హార్డ్ వర్క్ పడి ఈ మూవీ చేశాము. ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీ సపోర్ట్,
నా మీద ఉండాలి, మన టీం మీద ఉండాలి. నా చిన్నాన్న మీ అందరికి తెలుసు, ఉపేంద్ర గారు. ఎప్పుడు వచ్చాయని కూడా మీరు చాలా ఆదరిస్తున్నారు ఇక్కడ. సో అలాగే ఆ ప్రేమ నా మీద కూడా ఉండాలి. సీతాపయనం February 14th రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక పెద్ద మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ మీరు ఫ్యామిలీ కలిసి ఈ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. మీరు అందరూ ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. డెఫినెట్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ అర్జున్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. సీతాపయనం నాకు ఒక ఫిలిం మాత్రం కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. నాకు మన అందరికీ ఒక పెద్ద ఎమోషన్. అండ్ ఈ ఫిలిం ప్రేమ గురించి, కృతజ్ఞత గురించి, కుటుంబ బంధాల విలువ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ ఫిలింలో నాకు ఒక బ్యూటిఫుల్ కాస్ట్తో వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ సత్యరాజ్ గారు నా నాన్న పాత్ర చేస్తారు ఈ ఫిలింలో. అండ్ మన కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ ఫిలింలో. అండ్ ఈ సమారంభానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథిగా వచ్చిన మన పద్మశ్రీ బ్రహ్మానంద గారికి, తర్వాత మన రియల్ హీరోస్ అందరికీ, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి, వేదికలో ఉన్న అందరికీ, అండ్ స్టేజ్ సూపర్ స్టార్ సుమా గారికి అండ్ సత్యరాజ్ సార్ గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సీతా పయనం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయనం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక 13 years ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 lineగా ఉండింది. అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేశాను, చాలా బాగుంది ఇది అని.